గత కొద్దిగా జాతకాల పొంతన యొక్క ప్రాముఖ్యత ఏమిటి, జాతకాల పొంతన ఏ విధంగా చూసి చేసుకుంటే వైవాహిక జీవితం బాగుంటుంది అన్న అంశాల గురించి ప్రధానంగా ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క అంశం గురించి మనం దీర్ఘంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో నేటి కార్యక్రమంలో సంతాన స్థానం యొక్క విశిష్టత, సంతాన స్థానాన్ని ఏ విధంగా మనం పరిశీలించేయాలన్న అంశాలు కొంతవరకు తెలుసుకున్నాం. ఈ రోజు మరికొంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వధూవరుల జాతకాలు పరిశీలించేసినప్పుడు మిగిలిన అంశాలన్నిటికీ ఏ విధంగా ప్రాధాన్యత అయితే మనం ఇస్తాము అంటే మాంగళ్య స్థానం, ఆయుష్ స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం, భాగ్యస్థానం అంటాం కదా, అదే విధంగా ఆ రెండు కూడా వాళ్ళిద్దరికీ కలిసాయా లేదా అన్న అంశాన్ని పరిశీలించేయాలి. ఆ తర్వాత సంతాన స్థానం యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదని చెప్పవచ్చు. కాబట్టి వధువుల జాతకాల్లో సంతాన స్థానంలో ఇద్దరిలో ఎవరికైనా కూడా కావచ్చు, దంపతులకి నాగదోషం కానీ లేకపోతే సంతాన స్థానం మీద శని, కుజ, రాహు ఇటువంటి చెడు గ్రహాల యొక్క ప్రభావం కానీ అధికంగా ఉండడం కానీ, కాలసర్పదోష ప్రభావం కూడా సంతాన స్థానాన్ని ప్రభావితం చేయడం కానీ, ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారికి సంతానం కలగడం కష్టమవడం, కొంతమందికి సంతానం కలగడం ఆలస్యం అవడం, మరికొంతమందికి సంతానం కలిగిన తర్వాత కూడా ఈ సంతాన స్థానాన్ని చెడు గ్రహాలు ప్రభావితం చేయడం వల్ల ఏంటంటే సంతానం మూలక చికాకులు జీవితాంతం ఉంటాయని చెప్పవచ్చు. మరికొంతమంది జాతకాలను మనం పరిశీలిస్తే దంపతులకు సంతాన స్థానంలో ఒక రకమైన దోషాలు, అంటే ఇక్కడ రకరకాల దోషాలుగా చెప్పవచ్చు, అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతానం పెరిగి పెద్దదవడానికి, చదువుకోవడానికి వీటిలో ఎటువంటి ఆటంకాలు రావు, మంచి ఉద్యోగం ఇవన్నీ కూడా వస్తుంది. కానీ ఆ తర్వాత ఏంటంటే ఆ సంతానం మూలక చికాకులు తల్లిదండ్రులకు ప్రారంభమవుతాయని చెప్పవచ్చు. అంటే ఆలస్యంగా ఇవన్నీ కూడా తల్లిదండ్రులను ప్రభావితం చేస్తాయి. అంటే ఉదాహరణకు 60-65 సంవత్సరాలు వయసు వచ్చిన దంపతులు చూసుకుంటే వారికి సంతానం దాదాపుగా చెప్పాలంటే వివాహం సమయం, ఉద్యోగం సమయం, లేకపోతే వారి సంతానం కలిగే సమయంగా చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే వారి జాతకంలో దోషం ఉన్నప్పుడు అది కూడా ఈ పిల్లల జాతకం మీద ప్రభావం చూపడం వల్ల ఏమవుతుందంటే ఆ సమయంలో తల్లిదండ్రులు సంతానం వల్ల చికాకులు ఎదుర్కొంటారు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే పిల్లలకు పెళ్లి చేశారు, వారి వైవాహిక జీవితం బాగాలేదు, వారు కోర్టులు, పోలీస్ స్టేషన్లు గొడవల చుట్టూ తిరగాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా తల్లిదండ్రుల పేరు కూడా అందులో వారు రాయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులు కూడా ఆ వయసులో నిజంగా కూడా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైలు చుట్టూ తిరగాల్సి రావడం కూడా నిజంగా కూడా ఇది చాలా చాలా బాధ కలిగించే అంశంగా చెప్పవచ్చు. ప్రశాంతంగా మనవాళ్లతోనో మనవరాలతోనో హాయిగా గడపాల్సిన సమయంలో వారు అప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, కోర్టు కేసుల చుట్టూ తిరగడం, కొన్ని సందర్భాల్లో వారికి జైలు జీవితాన్ని కూడా వీరు పెట్టే కేసులో వాళ్ళు ఎదుర్కోవాల్సి రావడం నిజంగా కూడా ఇది బాధాకరమైనటువంటి, ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చు. మరి ఇవన్నీ కూడా ఏంటంటే దంపతుల జాతకంలో సంతాన స్థానం ఎప్పుడైతే దోషకారకంగా ఉంటుందో ఇటువంటి ప్రభావాలను వారు ఆ వయసులో కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాతకాల పరిశీలించేటప్పుడు ప్రధానంగా వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వధూవరుల జాతకాల్లో సంతాన స్థానం ఏ విధంగా ఉంది, వీరిద్దరికీ సంతానం కలుగుతుందా లేదా, కలిగితే ఏ సమయంలో సంతానం కలుగుతుంది, ఆ తర్వాత సంతానం యొక్క వృద్ధి ఏ విధంగా ఉంటుంది, అంటే 100% మనం ఇక్కడ అనలైజ్ చేయలేకపోవచ్చు. కానీ మనం దాదాపుగా 70-80% ఒక నిర్ధారణకు రావడానికి మాత్రం ఇది చక్కగా జ్యోతిషశాస్త్రీయ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అప్పుడు మనం ఎవరైతే జాతకాల పొంతం చేయించుకోవడానికి సిద్ధాంతాల దగ్గరికి వెళ్తామో ఆ సిద్ధాంతాలు విడమరి చెప్పాలి. అయ్యా సంతాన స్థానం ఈ అమ్మాయి జాతకంలో ఈ విధంగా ఉంది, లేదా ఈ అబ్బాయి జాతకంలో ఈ విధంగా ఉంది, చేయడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా వివాహ పొంతన సమయంలోనే సంతానం కూడా వివాహమైన తర్వాత వెంటనే ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈ మధ్య కాలంలో ఆలస్య వివాహాలు కాలమాన పరిస్థితుల రీత్యా, చదువు రీత్యా, ఉద్యోగాల రీత్యా, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాల వల్ల 27-28 సంవత్సరాలకు అవుతున్నాయి. కానీ వారు కొంతకాలం ఏమంటారంటే మాకు ఈ మధ్య వివాహం ఏంటంటే మేము ఇంకా జీవితంలో స్థిర. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.